అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్పందన మానసిక వికాస్ కేంద్రం. మానసిక దివ్యాంగులలో వెలుగు నింపాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. అలానే ఈరోజు కూడా ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాము. అదేంటి అంటే తమంతట తాము బట్టలు ఏ విధంగా వేసుకోవాలి అంటే డ్రెస్సింగ్ స్కిల్. ఈ మానసిక దివ్యాంగులలో ఎదుగుదల సరిగా లేని సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పిల్లల్లో ఈ యొక్క డ్రెస్ వేసుకునేటటువంటి నేర్పు కూడా తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. వారి కోసం ఈ వీడియో ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ప్రజెంట్ సమాజంలో గౌరవం పొందడానికి మంచిగా కనిపించడం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు అనేటటువంటిది అతను వేసుకునేటటువంటి బట్టల తీరును బట్టి కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ మానసిక దివ్యాంగులలో ఎదుగుదల సరిగా లేని సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. అయితే కొన్ని స్కిల్స్ డిలే అయినప్పటికీ ఆ స్కిల్స్ని మనం నేర్పించుకోవచ్చు. అయితే దానిలో ఒకటి ఇది కూడా. ఈ డ్రెస్సింగ్ స్కిల్ అనేటటువంటిది కూడా మనం ట్రైనప్ చేసుకుంటే వాళ్ళు కూడా చాలా మంచిగా నేర్చుకుని వేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పిల్లల్లో ఈ ప్యాంట్ కానీ షర్ట్ కానీ ఒంటికి దగ్గరగా తీసుకొచ్చి కాళ్ళ వైపు కానీ చేతుల వైపు కానీ దగ్గరగా తీసుకువచ్చి వారిని వేసుకునే విధంగా ప్రోత్సహించాలి. ఇక్కడ బట్టలు వేసుకోవడం కంటే విప్పటం అనేటటువంటిది చాలా ఈజీ కాబట్టి ఈ మానసిక దివ్యాంగులలో కూడా మొట్టమొదటిగా తీయటం అనేటటువంటిది నేర్పించాలి. అంటే శిక్షణ సులభమైన పనుల నుండి కష్టమైన పనులకు చేపించే విధంగా మనం ప్రోత్సహించాలి. ఈ తొడుక్కున్నటువంటి బట్టలకు హుక్స్ కానీ జిప్ కానీ బటన్స్ కానీ ఎలాస్టిక్ కానీ ప్రెస్ బటన్స్ కానీ ఇట్లా వారి ఎబిలిటీని బట్టి ఏ విధంగా యూజ్ చేయాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని వాటిని అక్కడ యూజ్ చేసినట్లయితే ఈజీగా వాళ్ళు వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. వారికి ప్రతి చిన్న చిన్న పనుల్లో కూడా మనం హెల్ప్ చేస్తూ వారిని కూడా చేసుకోమని చెప్పాలి. అయితే వారు ఏ విధంగా వేసుకున్నప్పటికీ వారు సొంతంగా ఎంతవరకు వేసుకుంటున్నారో మనం చూడాలి. ఈ పిల్లలకు ఈ డ్రెస్ సెలెక్ట్ చేసేటప్పుడు ఫ్రంట్లో ఎక్కువగా డిజైన్ ఉన్నటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసినట్లయితే వారు ముందు వెనుక అనేటటువంటి తేడాను ఈజీగా గుర్తించి వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఈ పిల్లలకు స్పెషల్గా సూపర్, నువ్వు బాగా నేర్చుకున్నావు, నీకు అసలు డ్రెస్ వేసుకోవడం చాలా బాగా ఈజీగా త్వరగా నేర్చేసుకున్నావు అని ఈ పిల్లలు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలోనూ మెచ్చుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యం. అలా మనం చేసినట్లయితే ఈ డ్రెస్సింగ్ స్కిల్ అనేటటువంటిది ఈజీగా వారికి మనం నేర్పించగలం. అలానే ఇంకా ఏం వేసుకుంటాం మనం? ప్యాంట్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ కూడా అంతే ఇలానే పెట్టుకోవాలి. లేదా ఇంకేముంటాయి? జిప్పు కూడా ఉంటాయి కదా, జిప్పు కూడా పైకి ఇట్లా జిప్పు లాగా. అలానే ఇంకేముంటాయి? ఇట్లా ఇట్లా ఎలాస్టిక్ ఉన్నాయి, ఇలా సాగుతాయి కదా, ఎలాస్టిక్ ఉన్నాయి. ఇలా కూడా ఇలా ఉన్నాయి. బటన్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు. దీన్ని ఎలా వేసుకోవాలి? ఇలా పైకి హ్యాండ్స్ తో ఇట్లా హ్యాండ్స్ ఇలా పైకి పెట్టి ఇలా పైకి తీసేయడం. మళ్ళీ ఈ రెండు హ్యాండ్స్ తో ఈ లోపలికి అంతే. ఇంకా ఏం చేస్తారు? ఇంకేముంటాయి చెప్పండి మోడల్స్? టీ షర్ట్ అంటే ఇలా ఉంటుంది కాబట్టి బన్నీలు కూడా ఉంటాయి కదా, అది కూడా అంతే. ఈ హ్యాండ్స్ పైకి లేపి ఈ హ్యాండ్స్ ఫస్ట్ పెట్టి కిందకి లాగాలి. అవునా? అదేనా? ఇంకా ప్యాంట్ కూడా ఇది ఇలా ఎలాస్టిక్లు ఉంటాయి. చార్జ్ చేసుకున్నాను చూసారా, ఇక్కడ ఎలాస్టిక్ ఉందా? ఇట్లా ఎలాస్టిక్ ఉంటే ఇలా పైకి లాగేసుకుంటారు. ప్యాంట్ రెండు కాళ్ళు ఫస్ట్ కాలు పెట్టి తర్వాత ఇంకో కాలు పెట్టి రెండు కాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ప్యాంట్ని పైకి లాగాలి. అలానే వేసుకుంటావా? అలానేగా అలా వేసుకోవాలి.
సరే, ఎక్కడైతే అక్కడ. అలానే బటన్లు కరెక్ట్గా పైనుంచి కింద వరకు పెట్టుకోవాలి. ఎలాస్టిక్ అయితే పైన ఇలా ఉంటే కనుక పైన 2 హ్యాండ్స్తో లోపలికి వేసుకోవాలి. ఇలా ఈ డ్రెస్సింగ్ మంచిగా వేసుకోవడం వల్ల ఏమంటారు మిమ్మల్ని? గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అంటారు. అసలు మంచిగా మనల్ని గౌరవంగా చదువుతారు బయట వాళ్ళు. డ్రెస్ మంచిగా వేసుకున్నాం అనుకోండి, మా అమ్మాయి భలే బాగుంది, డ్రెస్ బాగుంది, చక్కగా మంచిగా నీట్గా రెడీ అయిందంటారా లేదా? అట్లా మిమ్మల్ని కూడా అనాలి అందరూ. సరేనా? అట్లా అనాలి. రేపటి నుంచి ఎలా వస్తారు? రావాలి, టిఫిన్ చేసి స్కూల్కి వచ్చేసేయాలి. ఓకేనా? అట్లా రోజు మీరు ఉతికిన బట్ట వేసుకోవాలి. ఈ డ్రెస్ వేసుకునేటప్పుడు కూడా ఏ డ్రెస్ ఇంకా ఏముంటాయి చెప్పండి? సమ్మర్లో ఏది వేసుకుంటారు? సమ్మర్లో అంతా వేసుకుంటావా? కాటన్ వేసుకోవాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువ పెరుగుతున్నాయి కదా, ఎండాకాలం వస్తుంది కదా సమ్మర్, అప్పుడు ఏం వేసుకోవాలి? కాటన్ షర్ట్లు కానీ కాటన్ క్లాత్కి సంబంధించిన బట్టలు ఎక్కువగా వేసుకుంటాం, ఎండాకాలం వస్తుంది కాబట్టి. సరేనా? రేపు నుంచి మీరే ఒక్కరే వేసుకోవాలి బట్టలు. వేసుకుంటున్నావా? వెరీ గుడ్. ఈ బట్టలు మీరే వేసుకోవాలి. నువ్వు కూడా వేసుకున్నావు సాగి? బటన్ పెట్టు, ఇక్కడ ఇట్లా రోజు నువ్వు ఇంటి దగ్గర బటన్ పెట్టాలి. నీకు బటన్ పెట్టడం వచ్చేస్తుంది. పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఓకేనా? ఇలానే రోజు మీరు ఏం చేయాలి? రోజు ఒకటి నేర్చుకోవాలి. అలానే ఇంకా ఏం చేయాలి? ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఇంటి దగ్గర బట్టలు మడత పెట్టాలి. మీరు కొంచెం పెద్ద పిల్ల ఎక్కడ బట్టలు మడత పెట్టి షెల్ఫ్లో పెట్టాలి. సరేనా? ఓకే, బాయ్.